హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అసలు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, డిస్క్రైబ్ ఏ సిచ్యువేషన్ వేర్ యువర్ బాస్ వాజ్ 100% రాంగ్ అండ్ వాట్ యూ డిడ్ అనేసి అడుగుతారు. సో అలాంటప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేసి ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా నేను ఒక ఆపర్చునిటీ గురించి మీతో డిస్కస్ చేద్దామనేసి వచ్చాను. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తానన్నమాట. సో మీరు జస్ట్ అప్రోచ్ అవ్వండి అంతే. మీకు సిలబస్ ఏంటి, ఎవ్రీథింగ్, డెమోస్, ఎవ్రీథింగ్ కూడా మేము పంపడం జరుగుతుంది. మీకు అంతా ఓకే, ఆ డెమో మీకు అర్థమవుతుంది అనుకుంటేనే మీరు జాయిన్ అయిపోవచ్చు. అర్థమైంది కదా. అసలు ఫీచర్స్కి అసలు ఏమేమి ఉంటాయి ఫీచర్స్ అంటే, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్స్, సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు జస్ట్ ఒకసారి కాంటాక్ట్ అయిపోతే చాలు, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా డిస్కస్ అనేది చేసేసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇలా అడిగినప్పుడు, డిస్క్రైబ్ ఏ సిచ్యువేషన్ వేర్ యువర్ బాస్ వాజ్ 100% రాంగ్, వాట్ డిడ్ యూ డూ అన్నప్పుడు, ఇక్కడ మీ బాస్ అనేవాళ్ళు, లేకపోతే మీ టీంలో మీ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% రాంగ్. అప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఏం చేసావు అనేసి అడుగుతున్నారు కదా. ఇక్కడైతే మన బాస్ గురించి రిప్రజెంట్ చేస్తున్నారు అంటే, మనకంటే కొంచెం హయ్యర్ వాళ్ళని మనని కంపేర్ చేస్తూ ఆ సిచ్యువేషన్ని అడుగుతున్నారు కదా. సో ఏదేమైనా సరే, మీ బాస్ అనేవాళ్ళు 100% కాకపోతే 200% రాంగ్ ఉన్నా సరే, అక్కడ మీరు ప్రీవియస్ జాబ్లో ఎలా రెస్పాండ్ అయినా సరే, ఇక్కడైతే ఆన్సర్ అనేది చాలా రెస్పెక్ట్ఫుల్గా, పొలైట్గా, ఒక ప్రొఫెషనల్ మేనర్లో చెప్పాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో ఫస్ట్గా అయితే మనం ఏం చెప్పినా కూడా ఇక్కడ ఒక ప్రొఫెషనల్గా, రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే ఉండాలి. ఎట్టి పరిస్థితిలో లేదు నేను వాళ్ళని ఓవర్కమ్ చేసి రూడ్గా మాట్లాడినా సరే, ఆ ప్రాబ్లమ్ సెట్ చేశాను అంటే నువ్వు ఇక్కడ కూడా ఇలానే బిహేవ్ చేస్తావని నువ్వే హింట్ అనేది ఇస్తున్నావు. అందుకోసం అలా చేయకండి. అక్కడ ఇన్ కేస్ ఎలా ఉన్నా సరే, ఇక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఇలా చేశాను అనేసి చెప్పాల్సి ఉంటుంది, మీకు ఇన్ కేస్ ఇక్కడ జాబ్ కావాలి అంటే. సో ఫస్ట్గా అయితే సిచ్యువేషన్ అనేది చెప్పండి. అసలు ఏ ప్రాజెక్ట్లో ఎలా అయింది, ఎందుకు అతను రాంగ్ ఉన్నారు అనేసి ఫస్ట్గా అయితే చెప్పండి. తర్వాత మీరు అప్రోచ్ అనేది ఎలా అయ్యారు, రెస్పెక్ట్ఫుల్గా అయ్యాను అలా అనేది చెప్పాలన్నమాట. తర్వాత మీరు దాన్ని సాల్వ్ అనేది ఎలా చేశారు అది మీరు తర్వాత చెప్పాల్సి ఉంటుంది. తర్వాత దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అది కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కీ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని ఈ ఆన్సర్కి మనమైతే ఎక్స్ప్రెస్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను అన్నాను కదా. అదేంటి అంటే, ఇన్ వన్స్ సిచ్యువేషన్ మై బాస్ మేడ్ ఎ డెసిషన్ అబౌట్ ఎ ప్రాజెక్ట్ టైమ్ లైన్ దట్ ఐ ఫెల్ట్ వాస్ unrealistic. Given the resources we had available, I took the time to gather data and review the project requirements, and then I approached my boss with a well thought out explanation. I highlighted potential risk and suggested an alternative approach that would allow us to achieve the project goals within a more reasonable timeline. My boss appreciated my input and we ended up adjusting that timeline, which ultimately led to a smoother project execution. This experience taught me the importance of speaking up respectfully when I believe a decision may not lead to best outcome, while also I being prepared with clear evidence based solutions. ఇక్కడ నేను ఏం చెప్పానో అర్థమైంది కదా అండి. వాళ్ళ బాస్, ఇక్కడ నేను చెప్పే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ అనేది ప్రిపేర్ చేసుకుని వచ్చాను కదా. వాళ్ళ బాస్ అనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. కాకపోతే నేను పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి ఇది అవ్వదు అనేసి అంటే రెస్పెక్ట్ఫుల్గా కన్వే చేసి ఇతని ఐడియా చెప్పేసి, ఇంకా అతని ఐడియా కంటే ఇంకా ఇది బెస్ట్ అవుట్కమ్గా స్మూతర్గా వెళ్ళిపోయే ఒక ఐడియా ఇచ్చాను. ఇంకా దాని నుంచి ఏం నేర్చుకున్నానో కూడా లాస్ట్లో చెప్పాను కదా. నేను
రెస్పెక్ట్‌ఫుల్‌గా అప్రోచ్ అయ్యి చెప్పడం వల్ల లైక్ బెస్ట్ అవుట్‌కమ్స్ వస్తాయి అనేసి నేను నమ్ముతాను. అలా అనేసి జస్ట్ మిక్సప్ టై అప్ చేసేసి చెప్తే సరిపోతుందండి. సో, అంతే ఈ క్వెషన్‌కి. జస్ట్ సింపుల్‌గా ఏదైనా ఉంటే చెప్పండి. లైక్ రియల్ టైమ్‌గా మీకు ఏదైనా లైక్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే అవి కూడా చెప్పొచ్చు. నేను చెప్పిందే చెప్పాలి అనేసి రూల్ ఏం లేదు. జస్ట్ మీ ఓన్ టర్మినాలజీలో మీకు ఓన్‌గా ఎలా అయితే బావుంటుందో అలా నేను చెప్పిన లైక్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని చెప్తే చాలండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా హెల్ప్ కూడా అయిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఒక జస్ట్ మీకు 50+ ఐటీ కోర్సెస్ మీరు నేర్చుకోవాలి అన్నా కూడా అది కూడా ఫ్రీగా అండ్ ఐటీ గురించి టోటల్ అవేర్‌నెస్ రావాలి అన్నా కూడా ఎట్ ద సేమ్ టైమ్ మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe for our channel Python Life. Thank you.